హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకొచ్చాను. మొన్న ఈ మధ్య నేను టూర్ వెళ్ళానండి. అప్పుడు నా పక్కనే ఒక లేడీ కూర్చున్నారు. ప్రెగ్నెంట్. స్పీడ్‌గా బండెళ్తూ ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఏవండి కొంచెం స్లోగా వెళ్ళండి అని సైక్ చేసి చెప్తుంది అతనికి. ఓకే అంటూ అతను కూడా అనడం జరిగింది. సో, ఇలా నీకు రూపేంటో తెలీదు, రంగేంటో తెలీదు, నీ ముక్కు రూపు లేదు, నాలుక రూపు లేదు. ఆ! అసలు నీ మొహానికే ఒక రూపం లేనప్పుడే నీ తల్లి నిన్నంత శ్రద్ధగా చూసుకుంటుంది అంటే, ఇంకా పెద్దయిన తర్వాత ఆ తల్లిని నువ్వెలా చూసుకోవాలి? ఆ! ఇంకా అలా ఎళ్తా ఉంది కారు. ఇక నువ్వు ఒక రూపుదిద్దుకుని భూమి మీదకొచ్చిన తర్వాత ఆ బాధ్యతని నీ తండ్రి తీసుకుంటాడు. నిన్ను ఎలా పెంచాలి, ఎలా ప్రయోజకం చేయాలి, బయట సంఘంలో నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా ఎలా నిలబెట్టాలి అని ఒక ఆలోచనలో నీ తండ్రి ఉంటాడు. ఇలాంటి తల్లిదండ్రులని పెద్దయిన తర్వాత నువ్వు నాకేమిచ్చావు అని అడుగుతావు నువ్వు తండ్రిని. అది చాలా తప్పు. చూడు, జన్మనిచ్చాడురా. నెక్స్ట్ ఎదిగి చూపించి తల్లిదండ్రుల పేరు నిలబెట్టవలసిన బాధ్యత నీకుంది. ఎందుకు చెప్తున్నానంటే అందరూ ఇలా ఉండరండి. కొంతమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఇది. వాళ్ళు ఎన్ని కష్టాలు పడి మిమ్మల్ని ఒక ప్రయోజకులను చేస్తారా? ఒక్కొక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు పెద్దయి మీ పిల్లలు మిమ్మల్ని ఎలాంటి నీచంగా చూడకుండా మీరు కాపాడుకోండి. ఎంత బాధ్యత తీసుకుంటే మీరు ఇంతవాళ్ళు అంతవాళ్ళు అవుతారా? నేను ఈనాటికి కూడా నా తల్లిదండ్రులని తలుచుకునే నేను రోజు ప్రారంభిస్తాను. చూడండి, తల్లిదండ్రులు ఉన్నప్పుడే ఎంతో అభిమానంగా చూసుకోండి. వాళ్ళు పోయిన తర్వాత మీరు ఆ పటాల ముందు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యలిగురు, చేపల పులుసు ఎన్ని పెట్టినా వాళ్ళ ఆత్మలు శాంతించు. ఉన్నప్పుడు శ్రద్ధగా బాగా చూసుకోండి. మీరందరూ అలా చూసుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా ఓల్డేజ్ హోమ్లకి వెళ్ళే అవసరం రాదు అని నా ఉద్దేశం. నేను అలా చెప్పినందుకు ఎవరన్నా హర్ట్ అయితే నన్ను క్షమించండి. మారితే సంతోషపడతాను. ఎప్పుడు మీ అభిమానంతో సైన్ ఆఫ్, మీ రవినాగ్.